విజయవాడలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు సాగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. డీజే స్టెప్పులతో హోరెత్తిస్తున్నారు విజయవాడ వాసులు. 2025కు గుడ్ బై చెబుతూ 2026కు స్వాగతం చెప్పేందుకు విజయవాడ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు చేపట్టాక విజయవాడ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. థ్యాంక్ యూ. మరికొద్ది నిమిషాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో చూసుకున్నట్లయితే సంబరాలు అంబరాన్ని అందుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ బెంచ్ సర్కిల్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే చూడొచ్చు, మొత్తం విజయవాడలో సంబంధించిన ప్రధానమైన యువత వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా పోలీస్ శాఖ కూడా గట్టి చర్యలు తీసుకుని దీనికి సంబంధించి కూడా చెప్పండి. ఈరోజు మరికొద్ది నిమిషాల్లో న్యూ ఇయర్ ప్రారంభం అంటే ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అంటే మీరు అంటే ట్రాఫిక్ పరంగా ఎటువంటి నియమాలు ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్నారు? ఈ గడిచిన 2025 సంవత్సరానికి ముగింపునిస్తూ 2026 సంవత్సరానికి మనం ప్రారంభంలో కాబోతున్నాం. అందరూ కూడా సంతోషంగా చేసుకోండి, కానీ నా భార్య పిల్లలు ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా గడపండి. కానీ ఇట్లాగా మందు తాగి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గురవ్వకుండా దయచేసి అర్థం చేసుకోండి. వారు మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, చాలా కష్టాల్లో పడుతూ ఉంటాయి. దయచేసి మందు తాగి మద్యం సేవించి రోడ్డు మీదకి రావడం వల్ల వేరే వాడికి అనార్థం జరుగుద్ది, మీకన్నా అనార్థం జరుగుద్ది. దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే సైలెన్సర్ పీకేసేసి సంతోషమే కరెక్టే, ఆ సంతోషం ఇట్లా రోడ్ల మీద వాహనాల మీద చూపించడం కాదు. సంతోషంగా ఫ్యామిలీతో గడిపితే ఆనందం వేరు. వెహికల్కి సైలెన్సర్ పీకేసేసి లేకపోతే హెల్మెట్ లేకోకుండా ఏదో కుర్రకారుగా ఆలోచించి వాహనం నడపడం అనేది అది సమంజసం కాదు. దానికి తోడు మీలాంటి వాళ్ళకి ఎవరైతే ఇలాంటి కండిషన్స్ అతిక్రమిస్తారో వాళ్ళకి కండిషన్స్ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా తప్పు చేసినట్లయితే కంపల్సరీ మిమ్మల్ని శిక్షించడానికి కూడా వెనుకాడం మా సిపి గారు స్పెసిఫిక్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సంతోషంగా చేసుకోండి, అలర్ట్ చేసుకొని ఫైలెన్స్ తీసేసి చేయొద్దని మమ్మల్ని. చూడొచ్చంటే ఈరోజు చూసుకున్నట్లయితే మద్యం అయితే బారింగ్ లైసెన్స్ కూడా 1 గంట వరకు కూడా వాళ్ళకి టైం ఇచ్చారు. అంటే అక్కడే చూసుకుంటే ప్రీపెయిడ్ డ్రైవర్లు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సిపి గారు చెప్పారు. మా సిపి గారు స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వైన్ షాప్స్ అని బార్ షాప్స్ అని ఎక్కడైనా సరే తాగటానికి వెళ్ళినప్పుడు అతను బాగా హెవీ డోస్ అయిపోయింది అనుకోండి, అతను బండి నడిపే పరిస్థితిలో కూడా ఉండరు. అందుకు అతను ఓనర్స్ కూడా ఫిక్స్ చేసి ఈ సంవత్సరం ఏంటంటే కంపల్సరీ ఓనర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న మేనేజర్ కానీ లేకపోతే షాప్ యజమానులు ఎవరైనా సరే అతని కండిషన్ చూసి అతను బండి లాక్కొని అతని బండిని ఒకవేళ బండిలో వెళ్ళలేడు కాబట్టి క్షేమంగా ఏదన్నా వెహికల్ అరేంజ్ చేసి ఆ వెహికల్ ద్వారా ఆయన ఇంటికి చేర్చడం అని సూచనలు ఇవ్వటం, వాళ్ళందరూ కూడా వైన్ షాప్లో కూడా అగ్రీ అయ్యారు. అట్లాగే జరుగుతామని. ఒకవేళ టైం అయింది కాబట్టి కంపల్సరీ అటువంటి బండ్లు కూడా వాళ్ళు ఆపుతారు. ఆపిన తర్వాత వాళ్ళు కూడా కోఆపరేషన్గా ఆలోచించాలి, సహకరించాలి. అంటే సాధారణంగా చూసుకుంటే ఏదైతే సంబరాలు అంటే మీరు అన్నట్టుగా కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటే మంచిది 100% కుటుంబ మధ్యలో చేసుకోవచ్చు, కానీ సంతోషంగా ఒకరికొకరు చెప్పుకోవడానికి బయటకు రావచ్చు. అంతేగాని అతిక్రమించి పొల్యూషన్ సైలెన్సర్ మీకేసేసి ఆ రుగుడి మీద ఆకతాయిలుగా వెళ్ళడం వల్ల మీకు డ్యామేజ్ అవ్వచ్చు, లేదా మీ వల్ల వేరే వాళ్ళకి డ్యామేజ్ జరగవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి, సంతోషంగా గడపండి. ఇట్లాంటి విషయాలకు జోక్యం చేసుకోకూడదు, చేసుకోకూడదు. పోలీస్ శాఖ కూడా ఎక్కడ ఎవరికి అంటే సంబరాలు చేసుకోవడం అనేది అయితే ఎవరు చెప్పట్లేదు, కానీ దానికి ఒక నియమాలు ఉన్నాయి. కంపల్సరీ నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అతిక్రమిస్తే వాళ్ళకి నిబంధనలు. సంతోషంగా హ్యాపీగా బయటకు వచ్చి విషయం చెప్పుకొని వెళ్ళే వాళ్ళకి అవి నిబంధనలు ఉండవు. క్షేమంగా మమ్మల్ని ఇంటికి పంపిస్తున్నారని వాళ్ళు కూడా మా మీద మంచి గుడ్ అభిప్రాయం ఉంటుంది. ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళు పోలీసు అండి ఇట్లా చేస్తున్నారని వీళ్ళకి ఉంటుంది. దయచేసి సంతోషంగా హ్యాపీగా గడుపుకోవాలని మా యొక్క కోరిక. మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పోలీస్ శాఖ చూసుకుంటే ఎక్కడా కూడా న్యూ ఇయర్ వేడుకలు మేము ఎక్కడ ఆటంకం కలిగించము, అయితే మీరు కుటుంబ సభ్యులతో చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. చెప్పండి, మరికొద్ది సేపట్లో కూడా న్యూ ఇయర్ రాబోతుంది. ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మన హెచ్ఎం టీవీ తరఫున. మీరు ప్రికాషన్స్ ఎటువంటి తీసుకుంటారు? ఈ మన విజయవాడ సిటీలో మన సెంట్రల్ డివిజన్ తరఫున మన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అడ్వాన్స్గా. మనకి ఏంటంటే మనకి బెంచ్ సర్కిల్లో పీవీపీ మాల్, తర్వాత డివి మేనారు, ఆర్టీఏ జంక్షను, నిర్మలా కాన్వెంట్ జంక్షను, రామర్పాడు రమేష్ హాస్పిటల్, రామర్పాడు లలితా జ్యువెలరీస్ రోడ్డు, మదర్ తెరిసా స్టాచ్యూ, జమ్మిసెట్ సెంటరు, మెట్రో సెంటరు, మన అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్, గుణదల జంక్షను, ఇవన్నీ కూడా పడమట్ల ఆటోనగరు, పడమట ఆటోనగర్ బస్ స్టాండ్, ఎన్టీఆర్ స్టాచ్యూ, గురునానక్ కాలనీ, భారతీ నగరు, ఈ హోటల్స్ దగ్గరగా ప్లస్ అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ దగ్గర, ఈ బార్ల దగ్గర కూడా మనం ముందుగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రికాషనరీగా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత
ఫంక్షన్ హాల్ దగ్గర జరిగితే ఫంక్షన్ హాల్లో బాధ్యత చేస్తామని చెప్పి, బార్ల దగ్గర జరిగితే బార్లోనే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ స్టూడెంట్స్ కూడా యూత్ కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా వాళ్ళు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవచ్చు. కానీ అది శృతి మించి అరాచకంగా కానీ ఎక్కువ ఎక్సెస్ చేస్తే మాత్రం వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది, వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం ఎక్కువ ఎక్సెస్ చేస్తే. అదేవిధంగా రౌడీ షీట్లు కానీ ఇంకేం అసాంఘిక కార్యకలాపాలకు కలపడే వ్యక్తులు కానీ ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కానిస్టేబుల్కి ఒక్కొక్క రౌడీ షీటర్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ యొక్క మూమెంట్ ఎక్కడ ఉంది కూడా కనుక్కుంటా ఉన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా రౌడీ షీటర్స్ కానీ ఇంకా వేరే సంఘ విద్రోహ శక్తులు ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాకుండా, పార్టిసిపేట్ కాకుండా వాళ్ళ యొక్క మూమెంట్ని ఎప్పటికప్పుడు వెన్నట్టు వాచ్ చేస్తూ ఉన్నాం. తర్వాత సీసీ కెమెరాలు కూడా ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు రౌడీ షీటర్స్ కానీ గాంజాకి సంబంధించిన బ్యాచ్ కానీ ఎవరైనా రోడ్డు మీదకి వచ్చేస్తే పబ్లిక్ కానీ ఇంకా లేకపోతే మనకి ఉన్న టెక్నాలజీని బట్టి ఈ డ్రోన్స్ బట్టి ఇమీడియట్గా మనం క్యాచ్ చేసి వాళ్ళని మనం కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ కూడా మాకు సహకరించి పోలీసు వారికి సహకరించి పోలీసు వారితో గొడవ పడకుండా మేము ఏంటంటే వాళ్ళకి కేవలం వాళ్ళ యొక్క ప్రాణాల కోసం, వాళ్ళ యొక్క మంచితనం కోసం, వాళ్ళ కేసెస్ ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకి ఏమి యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసమే మేము చేస్తున్నాం. దాన్ని ఆలోచన చేసుకొని పబ్లిక్ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ పోలీస్ కమ్యూనిటీ చూసుకుని ముఖ్యంగా ఈ టెక్నాలజీ అంటే మీరు చెప్పినట్టుగా డ్రోన్స్ కానివ్వండి, సీసీ కెమెరాలు స్టేట్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు. అవునండి, అది మొత్తం మనం చూసే డ్రోన్స్ కూడా అదర్ డిస్టిక్లో సిపి గారు వలన, డీజీ గారు, సిపి గారు వలన ఈ యొక్క డ్రోన్స్ అన్ని డిస్టిక్లో పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా మీకు తెలిసిందే, మీ అందరూ తెలుసు, మొత్తం స్టేట్ అంతా తెలుసు. ఇది మన కాడ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 10,000 కెమెరాలు పెట్టిస్తున్నారు సారు. అది 10,000 కెమెరాలు కూడా అంతా ఆన్లైన్లో వచ్చేటట్టు ఓన్లీ కమాండ్ కంట్రోల్ కూర్చొని చూసుకునే విధంగా దాన్ని అంతా నెట్వర్క్ని కనెక్ట్ చేయించే విధంగా చేస్తున్నారు. అదంతా కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ యొక్క కెమెరా వల్ల చాలామందికి ఉపయోగం ఉంది. ఎక్కడ వ్యూ టీజింగ్ కానీ, లేకపోతే రౌడీజింగ్ కానీ, లేకపోతే బార్ల దగ్గర గొడవలు కానీ, లేకపోతే ఇంకెక్కడైనా చైన్ స్నాచింగ్లు కానీ, ఇలాంటి దొంగతనాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి సిటీలో కూడా ఇవి కేవలం సీసీ కెమెరా వల్ల 100% మనకి కేసులు డిటెక్ట్ అయిపోతూ ఉన్నాయి. మా యొక్క సబ్ డివిజన్లో మాత్రం 90% కేసులు ఓన్లీ సీసీ కెమెరా వల్ల డిటెక్ట్ అయింది. మొత్తం మీద చూసుకుంటే కొత్త సంవత్సర వేడుకల్లో విజయవాడ చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాలకు కూడా అనుకూలంగా ఉండేలా కూడా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ప్రస్తుతం మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా మరికొద్ది నిమిషాల్లో కూడా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ ముఖ్యంగా ఎవరు కూడా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే అతిక్రమించకుండా ఏదైతే వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా నిబంధనలు అతిక్రమించకుండా కఠినమైన చర్యలు అయితే తీసుకుని ఎక్కడికక్కడ ముందుగా వాహన స్పీడ్ కానీ అదే సైలెన్సర్ తీసి ముఖ్యంగా యువత వీటన్నిటిని పట్ల చూసుకుంటే ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు మీరు చేసుకోండి, అయితే కుటుంబ సభ్యులు ఆనందోత్సవాల మధ్య చేసుకోండి. మీరు బయటికి రోడ్ల మీదకి వచ్చి మరొకరికి ఇబ్బంది కలగకుండా మాత్రం చేయొద్దు. అటువంటి కనుక చేసినట్లయితే మేము మాత్రం చర్యలు తీసుకోక తప్పడంటూ కూడా విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ శ్యామ్.